గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? ధనుసు రాశి వారికి 4 గ్రహాలు చక్కగా యోగిస్తున్నాయి. 3వ రాశిలో రవి, శుక్ర, రాహువులు. సప్తమంలో గురువు. ఉద్యోగంలో, వృత్తిలో రాణిస్తారు. మీ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. సకాలంలో బాధ్యతలని ప్రారంభించడం ద్వారా అవి మంచి ఫలితాన్ని ప్రసాదిస్తాయి. మీ నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది. ముఖ్య కార్యక్రమాల్లో శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సరైన ప్రణాళికలు సిద్ధం చేయడం ద్వారా ఉద్యోగంలో అలాగే వృత్తిలో మేలు జరుగుతుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. నిరంతర సాధన అవసరం. గౌరవం పెరుగుతుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయండి. పెద్దల నుండి తగినంత ప్రోత్సాహం, సహాయం కూడా అందుతుంది. మీరు చేస్తున్న పనులకు గుర్తింపు లభిస్తుంది. అవసరమైన వారికి మీ నుండి సహాయ సహకారాలు అందుతాయి. దైవ బలం సదా ముందుకు నడిపిస్తుంది. ఎప్పటి పనులప్పుడే పూర్తి చేయడం ద్వారా మంచి జరుగుతుంది. దేనికి జంకవద్దు, వెనకడుగు వేయొద్దు. ఎట్టి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దు, అధైర్యపడవద్దు. సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. ఇదే విధంగా కృషి చేస్తే వ్యాపారంలో కూడా మేలు జరుగుతుందని గమనించండి. వ్యాపారంలో స్వల్ప ఆటంకాలున్నాయి, వాటిని తెలివిగా అధిగమించాలి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఫలితాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించే అంశాలున్నాయి. ఒక వార్త ఆనందాన్ని ఇస్తుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలంటారు? ధనుస్సు రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం చదువుకోవటం మంచిది. ఈ రాశి వారు ఏ ఆలయాలను సందర్శించాలి? మహావిష్ణుమూర్తిని దర్శించండి. ధనస్సు రాశి వారు ఏవేవి దానం చేస్తే మంచిదంటారు? దానాలు అవసరం లేదు.